మనస్ఫూర్తిగా నేను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను. బేరర్ బిస్కెట్లు బాగా పాతవైపోయి నెక్స్ట్ టైం కొంచెం మార్చే. ఏండి బయటికి వెళ్తున్నారు కదా, లేకండి. పోతా ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పోతా ఏంటి నన్ను పట్టుకొని పోతా అంటారా? పోతా కాదే, పొద్దున్న పోతాను అంటున్నాను. ఆహా అవునా, సరేలే పడుకోండి. దేవి, ఏం సినిమా చూస్తున్నా? శుభలగ్నం చూస్తున్నానండి. జగపతి బాబుని ఆమెని ₹1,00,00,000 రోజాకి అమ్మేస్తుంది, ఆ సినిమాయే కదా? అవునండి అదే. దేవి, నన్ను కూడా ఎవరైనా ₹1,00,00,000 ఇస్తారంటే అమ్మేస్తావా? నోరు ముయ్యండి, నోటికి ఎంత వస్తుందో అంత మాట్లాడుతున్నారు. అయినా మిమ్మల్ని ఎవరు కొంటారు ₹1,00,00,000కి? ఏ తోడు లేక ఇటే బొమ్మ ఒంటరి నడక. ఏంటి ఆనియన్స్ ముందు పెట్టుకుని కట్ చేయకుండా ఆలోచిస్తున్నా? ఆనియన్స్ కట్ చేస్తే కంట్లోంచి నీళ్ళు రాకుండా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. వాటర్లో పెట్టాలి, నానబెట్టాలి, ఇలాంటి పాతవి కాకుండా ఏమైనా కొత్తగా ఉంటే చెప్పండి. కొత్త టిప్స్ కావాలని అన్న అయితే ముందు ఒక గంట సేపు కంటిన్యూస్గా నాన్ స్టాప్కి ఏడ్చేయి. కంట్లో ఉన్న నీళ్ళన్నీ పోయేంత వరకు. ఇంక కంట్లోంచి నీళ్ళు రావు కదా, అప్పుడు కూర్చుని ఆనియన్స్ కట్ చేయి, అసలు కంట్లోంచి నీళ్ళే రావు. ఓకేనా? కొత్త టిప్. అండి, భార్య భర్తల్ని తోడు నేడాని ఎందుకంటారు? భార్య పక్కన్నప్పుడు తోడుగా, దూరంగా ఉన్నప్పుడు నీళ్ళ వెంటాడుతుందని. అండి, మీ లైఫ్ లో మిమ్మల్ని బాగా మోసం చేసిన వాళ్ళు అంటే ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కూడా అదే పని చేస్తూ బతికేస్తున్నాడు. ఇంతకీ ఏం చేస్తాడు? మ్యారేజ్ బ్రోకర్లే. దీనికి ఎంత బిల్డప్. దేవి, ఇది చూసావా? ఏంటండి? మగవాళ్ళు యావరేజ్గా రోజుకి 2,000 పదాలు మాట్లాడితే ఆడవాళ్ళు ఏకంగా 4,000 పదాలు మాట్లాడతారంట. అవును, మరి ఏదైనా మీ మగవాళ్ళకి 1కి 2 సార్లు చెప్తానే కానీ అర్థమై చావదు కదా. ఏంటి? అది మీకు అర్థం కాదు కదా అని చెప్తున్నా.